మన ఆసియా ఖండంలో ఎక్కువగా వాదించరు. వి పీపుల్ బిలాంగింగ్ టు ఏషియన్ కంట్రీస్ వి డోంట్ ఆర్గ్యూ మచ్. మనం ఎక్కువగా వాదించము, ఎక్కువగా మాట్లాడము. ఏదైనా కావాలంటే ఒక రూపకం, ఒక కథ రూపము కానీ లేకుంటే ఒక నేపథ్యమును వివరిస్తాం. అందుకే ఈ ఆసియా ఖండంలో చాలామంది గురువులు వచ్చారు. కన్ఫ్యూషియస్ అని, బుద్ధుడని, గాంధీ అని, ఇలాంటి అందరూ కూడా ఇక్కడి నుంచి వచ్చారు. క్రీస్తు ప్రభు సైతము కూడా ఆయన చెప్తాడు. ఒకసారి మనము గమనించినట్లయితే లూకా శుభవార్త 10వ అధ్యాయము 30 నుండి 37 వచనాలలో జెరికో నుండి యెరూషలేముకి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు. అలా ప్రయాణం చేస్తుంటే అతన్ని దెబ్బలు గురి చేస్తారు. ఆ ప్రయాణంలో కొంతమంది బందిపోటులు వచ్చి ఆయనకు దెబ్బలు గురి చేస్తారు. ఆ కథ అంతా కూడా మనం వింటున్నాం. మంచి సమరీయుడి కథ. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడు డైరెక్ట్గా చెప్పవచ్చు, మనం ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలి. ఒకవేళ అక్కడ రిస్క్ ఉన్న, సవాలు ఉన్నప్పటికీ కూడా మనం రిస్క్ తీసుకొని సహాయపడాలి అన్నటువంటి దాన్ని ఒక్క లైన్లో చెప్పవచ్చు. కానీ మన ఆసియా ఖండానికి చెందినటువంటి వారముగా మనము వివిధమైనటువంటి రూపకాలని, దృశ్యాలని, ఆ ఇమేజెస్ని, మరి ముఖ్యంగా మన జీవిత కథ ద్వారా కావాలనుకున్నటువంటిది లేక చెప్పాలనుకున్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆ విధంగానే ఇతనికి కూడా ఇదే భావన కలిగింది. ఆర్చ్ బిషప్ నువాన్ టువాన్ గారికి కూడా ఇదే భావన కలిగి, ఇదిగో నా జీవిత సాక్ష్యం మీరు అడుగున్నటువంటి విధంగానే చెబుతాను. జైల్లో ఉన్నాను 13 సంవత్సరాలు, అంతే, చాలా కష్టం అబ్బా, అక్కడ చాలా ఇబ్బంది అబ్బా అనేటువంటిది 2-3 మాటలు అయిపోతుంది. కానీ అక్కడ జరిగిన నగ్న సత్యాలని ఆవిష్కరిస్తూ ఉంటే మనిషిలో మార్పు ఆ విధంగా జరుగుతుంది. అందుకే ఈనాడు సాక్ష్యానికి అంత బలము, సాక్ష్యానికి అంత శక్తి ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ విధంగా వాళ్ళందరూ కూడా నమ్మకంతో నేను చెబుతాను, నమ్మకంతోనే జీవించమని కూడా నేను బోధిస్తానని ఆనాడు ఆ ఆర్చ్ బిషప్ గారు పునీత 2వ జాన్ పాల్ పాపు గారితో తెలియజేసి ఉన్నారు. అది 1976వ సంవత్సరం మార్చి 18వ తేదీ. 1976వ సంవత్సరం మార్చి 18వ తేదీ పునీత జోజప్ప గారి పండుగ కోసం, 19వ తేదీన జరగబోయేటువంటి పండుగ కోసం సిద్ధపడుతున్నటువంటి సమయం. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో 3 ద్రాక్షారసపు బిందువులకు ఒక ద్రాక్షారసపు బిందువును, చుక్కని, డ్రాప్ ఆఫ్ వాటర్, దాన్ని కలిపి ఓ పాత్రలో ఉంచి నీవు సమర్పించు. ఓ బంగారు వన్నె కలిగినటువంటి పూజా పాత్రలో కలిపి పునీతుడైనటువంటి పునీత 2వ జాన్ పాల్ పాపు గారు నా చేతికి అందించి రోమాపురిలో ఉన్నటువంటి వారందరి మధ్య ఓ బలి పూజను సమర్పించమని ఆయన నన్ను అడిగాడు. 24 సంవత్సరాల తర్వాత నేను ఈ పూజా బలిని చేస్తున్నాను అందరి కోసం అని పునీత గొప్పవాడైనటువంటి ఫ్రాన్సిస్ న్యూవాన్ గారు, ఆర్చ్ బిషప్ అయినటువంటి ఆయన తనలోనున్నటువంటి భావనని చెబుతున్నాడు. 24 సంవత్సరాల తర్వాత నేను జనాలకి ఒక్క పూజ కూడా చేయలేదు. ఇప్పుడు నాకు దేవుడు ఆ భాగ్యమును కలిగిస్తున్నాడు. 13 సంవత్సరాలు ఖైదీగా, మరి మిగిలిన సంవత్సరాలు ఆర్చ్ బిషప్గా ఎవరితో కూడా మాట్లాడకుండా గృహ నిర్బంధము ద్వారా నా జీవనాన్ని కొనసాగించాను. ఈ సంవత్సరం నేను ఇదిగో ఈ 3 ద్రాక్షారసపు బిందువులకు ఒక నీటి ద్రాక్షారసపు బిందువును కలిపి బంగారు వన్నె కలిగినటువంటి బంగారు పాత్రలో నేను ఈ పూజాబలిని సమర్పిస్తున్నాను అని ఆయన గొప్ప అనుభూతితో తెలియజేస్తూ చెప్తున్నాడు. నమ్మకము, నిరీక్షణలో జీవించండి, ప్రభువు ఫలాలని అందిస్తాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఇదిగో నా జీవితం అయిపోయింది, ఇంక నేనేమి కూడా సాధించలేను, లేక నా జీవితం ఇంతటితో ముగియబోతూ ఉంది, ఇంక నేను దేనికి కూడా వినియోగించబడను. నాడు చెబుతున్నాడు. నేను అరెస్ట్ అయినటువంటి రోజు ఏమిటంటే ఆగస్టు 15వ తేదీ, మోక్షారోపణ పండుగ. నన్ను సైతము మోక్షానికి, లేకుంటే నేను బాధల్లోనికి నెట్టబడుతున్నాను, లేకుంటే ఈ జీవితాన్ని విరమించి నేను అక్కడ చేరబోతున్నాను అన్నటువంటి భావం నుండి ఈరోజు 24 సంవత్సరాల తర్వాత మీకోసం ఈ బలి పూజ నేను సమర్పిస్తున్నాను. ఇంతటికంటే భాగ్యము నాకేమీ లేదు. కాబట్టి నిరీక్షణలో జీవించండి,
నమ్మకముతో జీవించండి, ప్రభువుపై ఆధారపడి జీవించండి. దేవుని యొక్క చేయుదములు మెల్లమెల్లగా నెమ్మదిగా అర్థమవుతూ ఉన్నాయి. దేవుని యొక్క కనుసన్నల్లో మనం పెరుగుతూ ఉన్నాం. దేవుడే నాటి ఉన్నాడు, దేవుడే వాటి పోషణ చూస్తాడు, దేవుడే నీటిని మనకు అందిస్తాడు, ఆహారాన్ని అందిస్తాడు, దేవుడే స్వయంభూతుడు మరియు ఆయన దైవ పోషకుడు. కావున ఆయన యందు నమ్మకముతో నిరీక్షణతో జీవించండి ఈయనగా తన యొక్క పవిత్రమైనటువంటి అభ్యాసాలను నేర్పుతూ ఈ విధంగా మొదలుపెట్టాడు. చివరన ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఏం చెప్పాడంటే, ఇదంతా విన్న తర్వాత ఆ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా చేసిన తర్వాత, ఇదిగో విశ్వాసం కోసం జీవనం, విశ్వాసములో జీవించడం, ఆ విశ్వాసం కోసం మరణించడం, రక్త బలి మరియు క్రీస్తులో విశ్వసనీయత, ధైర్యముతో క్రీస్తుతో ముందుకు సాగడాన్ని నీవు మాకు నేర్పించావు అని పాపు గారు చెప్తున్నారు. ధైర్యముతో క్రీస్తునందు జీవనాన్ని కొనసాగించడం, మరణాన్ని సైతం ఆహ్వానించడం, రక్త బలిని సమర్పించడం, విశ్వాసం కోసం జీవించడం అన్నటువంటి విషయాలని నీవు మాకు నేర్పించావు అని ఆ ఆర్చ్ బిషప్ గారితో 2వ జాన్ పాల్ పాపు గారు చెప్పి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యందు నమ్మకం, హోప్ ఇన్ గాడ్ అన్నటువంటి దాన్ని ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనంలో, సీమోను పుత్రుడు వగు పేతురు, నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు? ఒకటే ప్రశ్న. పేతురు గారు అన్ని అడిగిన తర్వాత, జనాలు ఏమనుకుంటున్నారు, జనులు ఏమనుకుంటున్నారు అని అడిగిన తర్వాత, పేతురు, సీమోను పుత్రుడవు నువ్వేమనుకుంటున్నావు నన్ను గూర్చి అన్నటువంటి ప్రశ్న పేతురు గారితో దేవుడు స్వయంగా అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నాడు, నీవే మా నమ్మకం, నీవు దేవుని చేత పంపబడినటువంటి దైవ కుమారుడవు, నీవే మా రక్షణ, నీవే మా నిరీక్షణ అన్నటువంటి భావాన్ని పునీత పేతురు గారు అక్కడ ప్రభువుకి జవాబుగా ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ వాన్ టువాన్ అనేటువంటి వియత్నాం ఆర్చ్ బిషప్ కూడా అరెస్ట్ అయినటువంటి సమయంలో ఆయన వివరిస్తున్నాడు, ఇదిగో నేను ఆ ప్రాంతమునకు అధికార గృహానికి, అంటే గవర్నమెంట్ అధికార గృహానికి నేను వెళ్తున్నాను. అయితే నేను క్యాసక్లో ఈ అంగీని వేసుకొని వెళ్తున్నాను, జోబులో పాకెట్లో రోజరీ ఉంది. అది మాత్రమే కాదు, నాకు కలిగినటువంటి భావన ఏమిటంటే ఏదో కోల్పోతున్నాను. నేను ఇప్పటికే చెప్పబడినటువంటి విధంగా 15వ తేదీ ఆగస్ట్ మోక్షారోపణ పండుగ, నేను కూడా ఆరోపణమైపోతానేమో, ఈ లోకాన్ని వీడి వెళ్తున్నానేమో. ఎందుకంటే నాటి పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. చంపడమే ఒక ధ్యేయముగా, క్రైస్తవులను హింసించడమే ఒక లక్ష్యముగా ఆ ప్రభుత్వము పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో నన్ను అరెస్ట్ చేస్తున్నారు. ఆ విధంగా నేను వెళ్ళిన తర్వాత కూడా లోపల నన్ను ఎవ్వరూ కూడా బిషప్ అని పిలవకూడదు, కనీసం ఫాదర్ అని కూడా పిలవకూడదు. నో ఆఫీస్ మెయింటెనెన్స్, ఆఫీస్కి సంబంధించినటువంటిది ఏది కూడా నేను ఎవరితోనూ చర్చించకూడదు, మాట్లాడకూడదు. టోటల్ డిటాచ్మెంట్ ఫ్రమ్ మై ఆఫీస్, ఫ్రమ్ ద చర్చ్. శ్రీ సభ నుండి ఎలాంటి ఆలోచన విషయాలను నేను వినకూడదు. అంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి నేను నెట్టబడి ఉన్నాను అని ఈ వాన్ టువాన్ అనేటువంటి బిషప్ గారు చెబుతున్నారు. అలాంటి ఆ పరిస్థితుల్లోనికి నేను పోయాను. అప్పుడు నాకున్నటువంటి దిక్కు, మనం అనొచ్చు హోప్ ఇన్ గాడ్ అంటే దేవుడా నీవే మా దిక్కు, మా నిరీక్షణ, మా నమ్మకం. అప్పుడు నేను అలా కూర్చొని బాధపడుతున్నటువంటి సమయంలో ప్రభువు నా కళ్ళెదుట కనపడ్డాడు. ప్రభువు నా కళ్ళెదుట కనపడి, ఆర్చ్ బిషప్ అనుకుంటున్నావు కదా, ఒక భక్తుడిగా నేను నిన్ను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు సైతము నీవు నన్ను గూర్చి ఏమనుకుంటున్నావు? గతంలో పేతురు గారిని నేను అడిగాను, పేతురు ఏమేమో చెప్పాడు. ఈ పరిస్థితిలో నీవు ఎంతగానంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, అందరి చేత విడవబడి ఉన్నావు, అందరి చేత మాటలు కూడా పడి ఉన్నావు. అయితే ఇప్పటికీ నాపైన నమ్మకం ఉందా? అసలు నేనెవరని అనుకుంటున్నావు, నేనెవరని నీవు భావిస్తున్నావు అని డైరెక్ట్గా ప్రభువే స్వయముగా ఆయన అడుగుతున్నాడు.
అప్పుడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, జవాబు లేదు. మనం వింటున్నటువంటి విధంగా మత్తయి శుభవార్త 16వ అధ్యాయంలో 15వ వచనంలో పేతురు గారిని అడిగిన ప్రశ్నే ఇక్కడ వేస్తూ ఉన్నాడు. కానీ జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రభు, నీవే నా నమ్మకం, నీవే నా రక్షణ, నీవే నా నిరీక్షణ అని నేను చెప్పవచ్చు. కానీ మాటలు పేలటం లేదు, మాటలు రావటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరు కూడా నన్ను ఆశించేటువంటి స్థితిలో, అంటే నన్ను దర్శించేటువంటి స్థితిలో లేరు. మీకు తెలుసు, శ్రీసభ అనగానే రెండు పక్కల ధోరణి అనేటువంటిది ఉంటుంది. రెండు నాలుకల ధోరణి కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది. మన గురువులు, మన కన్యాస్త్రీలే కొన్నిసార్లు నా తోడుగా నడిచారు, కొన్నిసార్లు నడవలేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నారో, నన్ను ఎందుకోసము అరెస్ట్ చేశారో. నేను అయ్యింది కూడా ఆర్చ్ బిషప్ అయింది కొన్ని నెలలే, ఈ నెలలకే నన్ను అరెస్ట్ చేశారంటే ఎంత పరిస్థితి. ఇలాంటి మానవ కోణంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నాడు. కానీ దేవుని పట్ల తన నమ్మకాన్ని ప్రదర్శిస్తూనే జవాబు చెప్పలేకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇవి మాత్రమే కాదు, ఆయన జీవితం నుండి ఎన్నో విషయాలను ఆయన అక్కడ ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా దేవునికే జవాబు తర్వాత జీవితంలో ఇచ్చాడు. పుణ్యత 2వ జాన్ పాల్ పాపు గారి ఆధ్యాత్మిక అభ్యాసాలను అభ్యసించడం మరియు ఆచరించడం కోసం ప్రయత్నం చేద్దాం.